అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో వైఎస్ఆర్సీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం జరుగుతోంది. సమావేశానికి పార్టీ కాపు ముఖ్య నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రధానమైన కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటోన్న సమస్యలు, గడిచిన 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేస్తామన్న హామీలు, ఇతర అంశాల గురించి చర్చించేందుకు మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కాపు నేతలందరూ సమావేశమయ్యారు. ఇక ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలు, కాపులపై జరుగుతోన్న దాడులతో పాటు అనేక అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయి కాపు సామాజిక వర్గాల నేతల సమావేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఎలా ఉంది, దీంతో పాటు రాష్ట్రంలో లేటెస్ట్ గా జరుగుతున్న అనేక అంశాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ మొత్తం సమావేశానికి సారథ్యం వహిస్తున్నారు. సార్ చెప్పండి, సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి, ఏ రకంగా ఉండదు? సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకత ఏం లేదు. ఒక రాజకీయ పార్టీగా, భవిష్యత్తులో అధికారంలోకి రావాల్సినటువంటి రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ఏం చేస్తుంది, ఏ జిల్లాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏంటి అనేటువంటిది అనేక విషయాలు మాట్లాడుకుంటే ఒకే విషయం కాదు కదా. మిత్రులందరూ ఒకసారి కలిసి కూర్చొని మాట్లాడుకుంటే పరిస్థితులన్నీ మాకు కూడా అర్థమవుతాయి. అర్థమైన తర్వాత అవసరమైతే అవసరాన్ని బట్టి మా నాయకుడికి నివేదిస్తాం. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సంబంధించిన నాయకుల ప్రాతినిధ్యం ఉందా? అన్ని జిల్లాలకు సంబంధించిన నాయకుల ప్రాతినిధ్యం, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాల నుంచి ఒకళ్ళో ఇద్దరో నలుగురో ఈ సమావేశానికి అందరూ వస్తున్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం కాపు సామాజిక వర్గం మీద అనుసరిస్తున్న విధానం అయితే చాలా తేడా కనిపిస్తుంది. అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు, అక్రమ కేసులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నష్టపోయే సామాజిక వర్గాల్లో కూడా ఈ నాయకులు, దీనికి సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. ఎలా చూడొచ్చు? ఎలా చూడటానికి ఆ పరిపాలనా విధానం అది. భవిష్యత్తులో దీనికి ఎప్పుడు కూడా ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడం కానీ, ప్రజలకు మేలు చేస్తుంది అనుకుంటే ప్రభుత్వాలను అధికారంలో తీసుకొస్తారు. లేకపోతే రోడ్డెక్కి గొడవ చేయరు. అవసరమైనప్పుడు వాళ్ళు ఏం చెప్పాలో సమాధానం, ఆ సమాధానం ఓటు ద్వారా చెప్తారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ప్రధాన నేతలంతా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో అసలు ఏం చర్చించనున్నారు, ఏం జరుగుతున్న విషయం నాయకులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇవాళ ఈ సమావేశం ప్రత్యేకించి కాపు సామాజిక వర్గం సమావేశం అవ్వడానికి ఇక్కడ కారణం ఏంటి? రాజకీయంగా ఉన్నటువంటి వారు ఏ సమావేశం పెట్టుకున్నా అది సమాజం కోసం పెట్టుకున్నటువంటిది, ఏదో వర్గం కోసం, వర్గానికి భవిష్యత్తుని ఇవ్వడం కోసం పెట్టుకున్నటువంటి సమావేశం. సో ఈ క్రమంలో ఒక సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీకు అండగా ఉంటుంది. రాష్ట్రంలో ఏ పార్టీలో ఉన్నా, ఏ ఇష్యూ ఉన్నా సరే డెఫినెట్ గా మీకు ఏదైనా కష్టం వస్తే మేము తోడుగా ఉన్నాం అన్నటువంటి మెసేజ్ నోట్ ఇవ్వాలి. దాంతోపాటు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒత్తిడి తీసుకుని వచ్చి నిలబెట్టుకునేటువంటి దిశగా వారి మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టాం. సో ఇంకా చర్చ జరగాలి, అనేక ఇష్యూస్ దాంట్లో వస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి అందరూ కూడా వచ్చాం కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ మీద కూడా డిస్కస్ చేసి ఫైనల్ గా ఒక కన్క్లూజన్కి వచ్చి ఏం చేయాలనేటువంటి ఒక కార్యాచరణ తీసుకుంటాం. అంటే కులం ఆయనకి ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు ఆయన ఆలోచన ఏంటంటే ఒక స్థిరమైన ఆలోచనలు ఏమి ఉండవు. ఎప్పటికప్పుడు ఏది మైండ్లోకి వస్తే మాట్లాడడం, లేకపోతే ఎవరో ఏదో రాసిచ్చేస్తే మాట్లాడటమే కానీ నేను ఇంత ముందు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడడానికి ఏదన్నా సంబంధం ఉందా లేదా అన్నది ఆలోచించి మాట్లాడడం. ఆ సందర్భంగా ఏంటంటే అందరూ ఒకసారి కూర్చొని మాట్లాడదామన్న ఆలోచనతో వాళ్ళ సమావేశం జరిగింది. ఇది రాజకీయ పరంగా అని కాకుండా సామాజిక వర్గం ఈ ఏదైతే 2 సంవత్సరాల ముందు మనం ఏమనుకున్నామో ఇప్పుడు ఏం జరుగుతుందన్న దాని మీద ప్రతి ఒక్కరికి బాధ ఉంది. ఆ బాధ ఇప్పుడు ఈ సమావేశంలో చర్చించే ఆలోచన. యాక్చువల్గా ఒక ఆత్మీయ సమావేశం. ఎందుకంటే కాపులందరూ రియల్గా ఏంటంటే మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు మేమందరమే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తున్నటువంటి వైసీపీ ముఖ్య నేతలు అందరం కూడా ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ అన్ని కూడా చర్చించుకుందాం. ఎందుకంటే
ఎప్పుడు కూడా కాపులు ఎప్పుడు కూడా ఆ రోజు కాంగ్రెస్తో ఉన్నారు, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి నేపథ్యంలో భాగంగా మేము అందరం కూడా ఒక సమిష్టి కలయికతో కలిసి సమిష్టిగా ఉండి వైఎస్ఆర్ పార్టీకి బాగా పార్టీ ప్రధానంగా పార్టీ బలపడడం కోసం రాబోయే టైంలో ఏ విధంగా చర్చ తీసుకుందామని చర్చిద్దామనే ఉద్దేశంతో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పేరుతో కాదు, ఇది ఆత్మీయ కలయికే. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కాపు నాయకులందరం కూడా చాలా కాలం నుంచి కలవాలని, ఒక చోట కూర్చుని మాట్లాడుకుందామనే ఒక ఆలోచన ఉండేది. దానికి తోట త్రిమూర్తులు గారు ఈ రోజు ఇక్కడ అందరినీ ఆహ్వానించారు. ఆత్మీయంగా కలుస్తున్నాము. ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి అందరం మాట్లాడుకుంటాం. సమకాలీన రాజకీయాలు, రాజకీయ పరిణామాలు, వైఎస్ఆర్ పార్టీని ఏ విధంగా మనం బలోపేతం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలి, వైఎస్ఆర్ పార్టీలో మేము అందరం ఉన్నాం కాబట్టి పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, సమకాలీన రాజకీయాలు అన్ని మాట్లాడుకుంటారు కదా ఇక్కడ కలిసి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని సామాజిక వర్గాల్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో, కాపు సామాజిక వర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ బలోపేతం అవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ కూర్చున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు. అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న వారు వారి ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితులు గట్టా అవన్నీ చెప్పిన తర్వాత పెద్దలందరూ కూర్చొని జగన్మోహన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ 2029 అధికారం రావడం కోసం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పక్క ఈ ప్రధానమైన సామాజిక వర్గం కూడా ఆయన బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకోవడానికి కూర్చుంటాం. ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ప్రధాన నాయకులంతా కూడా కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇంకొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభించిన తర్వాత వీటన్నిటి మీద చర్చ జరిగే అవకాశం ఉంది. రామచంద్రపురం నుంచి విజయస్మృతికి హరీష్ ఫర్ సాక్షి.